ఇప్పటికైనా నిజం చెప్పినందుకు థ్యాంక్స్ రాజు. మీ హాస్పిటల్ బిల్ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇక్కడ ఉండడం దేనికి పిని? పదండి వెళ్దాం. దాత్రి పద. నిన్ను చంపాలిరా, చంపాలి. దిక్కుమాలిన మొహాలు. ఇంకా నయ్యం, నా అదృష్టం బాగుండి వాళ్ళ నుంచి బతికి బయటపడ్డాను, లేదంటే చచ్చుండటాన్ని. అన్నయ్య, వదినా, మీరు కిందకొచ్చారా? కాఫీ తీసుకొని నేనే పైకి వద్దాం అనుకుంటూ ఉన్నా. మీరలా సోఫాలో కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. శ్రీవల్లి, నిజంగా నీకు జరిగిన దానికి కొంచెం కూడా బాధగా లేదా? ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. మాకే చాలా బాధగా ఉంది. అలాంటిది నీకెలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కష్టం వస్తే చెప్పుకోవడానికి మేం లేమనుకున్నావా శ్రీవల్లి? చచ్చా, అలా ఏం లేదు వదినా. బాధగానే ఉంది, కానీ ఆ బాధ పెళ్లి చెడిపోయినందుకు కాదు. అమ్మ అబద్ధం చెప్పి మోసం చేసి నాకు పెళ్లి చేయాలని చూసింది కదా, దానికి బాధగా ఉంది. అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నానంటే నా గురించి ఆలోచించిందని ఆనందపడ్డాను, కానీ నన్ను వదిలించుకోవాలనుకుంటుందని నేనెప్పుడు అనుకోలేదు వదినా. మీకు పెళ్లి కొడుకు గురించి ముందే అనుమానం వచ్చింది కాబట్టి నన్ను కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేయమని చెప్పారు. లేదంటే నా జీవితం నాశనం అయిపోయేది. ఓ, అయితే ఆ ప్లాన్ నీదా జగదాత్రి? చాలా మంచి పని చేశావు జగదాత్రి. శ్రీవల్లి జీవితాన్ని మీరే కాపాడారు. మీరు ఫస్ట్ నుంచి పెళ్లి కొడుకు గురించి డౌట్ పడుతూనే ఉన్నా పిన్ని మాట మీద ఉన్న నమ్మకంతో నేనేం మాట్లాడలేకపోయాను. మంచి జరిగిందని ఆలోచించాలు లేదా పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు వదినా. ఆడపిల్ల విషయంలో ఇలా అర్ధాంతరంగా పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే ఇక మీదటొచ్చే సంబంధాలకి మనం ఏమని సమాధానం చెప్పగలం? పిన్ని మీద నాకు అంత కోపం రావడానికి కూడా కారణం అదే జగదాత్రి. ఆడపిల్ల విషయం ఒక చిన్న తప్పుతో జీవితం తలకిందులైపోతుంది. అయినా ఇంతమంది ఉండి కూడా మీ మాటను సీరియస్గా తీసుకోలేకపోయాం. మమ్మల్ని నమ్మి ఇంట్లో ఉంటున్న నీకు అన్యాయం జరుగుతుంటే గుర్తించలేకపోయాం. మమ్మల్ని క్షమించు అక్క. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటక్క? మీరు అక్కడ ఉంటారక్క. నాలాంటి వాళ్ళని క్షమించమని అడిగి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. అయినా వదినా, మీరు నా పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని తోడు నిలబడే మనిషి అయితే ఉండాలి కదా శ్రీవల్లి. నాకు మీరందరూ ఉన్నారు కదా వదినా. అసలు నా కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది నన్ను ప్రేమించే వాళ్ళు ఇంతమంది నా చుట్టూ ఉండగా నాకింకేం కావాలి చెప్పండి? నువ్వు వద్దన్నా సరే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. దానికి ఏ హెల్ప్ అయినా చేయడానికి నేను రెడీ. అయితే మా శ్రీవల్లిని రెక్కల గుర్రం మీద తీసుకెళ్లిపోయి పెళ్లి కొడుకు కోసం వెతికే టైం వచ్చేసిందన్నమాట. అత్తయ్య, హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇలానే డల్గా ఉన్నావు. ఏమైందమ్మా? నాన్న కొట్టారని బాధపడుతున్నావా? మీరు మరీ అత్తయ్య, మనకి తిట్లు కొత్తనా, కొట్టించుకోవడం కొత్తనా?
ఇలాంటి వాటికి బాధపడితే ఎలా చెప్పండి? అంటే ఏందమ్మి, నేను ఇట్టాగే దెబ్బలు తినుకుంటూ ఉండాలా? నిషి అలా అనదులేమ్మా. అంటే ఇంతకు ముందు కూడా మనం ఇలా దొరికిపోయాం కదా, దానికెందుకు ఫీల్ అవ్వడం అని నిన్ను ఓదారుస్తుంది. ఈ తూరి మీరిద్దరు ఏడ దొరుకుండారా? నేనే కదా దొరికింది. నన్ను కొడతా ఉంటే ఇద్దరు బొమ్మల్లా నిల్చునుండారు. మధ్యలో వస్తే 2 దెబ్బలు మాకు పడేవి. అయినా శ్రీవల్లి మీ వల్లనే ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి తనని ఇంట్లో నుంచి పంపించటానికి మీరే కష్టపడాలి. చిన్న బతుకు, ఏ గబ్బు బుద్ధున్న పెండ్లానికి ఇట్లాంటి బాధ రాకూడదు. మొగుడు చేసిన తప్పుకి నేను మాటలు పడాల్సి వస్తా ఉండాది. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావమ్మా? అడుగబ్బోడా. శ్రీవల్లి నీ కూతురు కాదని నాకు అబద్ధం చెప్పావు కదా. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి శ్రీవల్లిని కూతురు కాదు అని చెప్పావు కదా. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారత్తయ్య. మాతో అయినా నిజం చెప్పండి. చిన్నప్పటి నుంచి నువ్వు అక్క స్వార్థపరురాలంటే నమ్మా. ఈ ఇంట్లో మనమే గొప్పగా బ్రతకాలంటే, అందరినీ మోసం చేయాలంటే నమ్మా. నాన్నకు కూడా ఏ రోజు నా గురించి నిజం చెప్పలేదమ్మా. అలాంటిది నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, మోసం చేస్తున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. అరే అబ్బోడా, నేను చెప్పేది నిజంరా. మీ నా కూతురు కాదు. మరి ఎవరు కూతురు? అది నేను చెప్పలేనురా. చా, మీకు తెలియకపోవడమే మీ ఇద్దరికి మంచిది. ఇంకా ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయకండి అత్తయ్య. నిజం ఏదైనా సరే మాకు చెప్పండి. అయ్యో అమ్మే, ఆ నిజం బయటికి తెలిస్తే మన జీవితాలే రోడ్డు మీద పడతాయమ్మే. శ్రీవల్లి నీ కూతురే అమ్మా. నువ్వు తప్పు చేసి తప్పించుకోవడానికి ఇదంతా చెప్తున్నావు. నాకు అర్థమైపోయింది. శ్రీవల్లి తల్లివి నువ్వే. కాదబ్బోడా, శ్రీవల్లి తల్లి సుహాసిని, తల్లి సుహాసిని, తల్లి సుహాసిని, తల్లి సుహాసిని. ఏంటి? శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కూతురా? అంటే మావయ్య కూతురు? అమ్మా, నువ్వు చెప్తుంది నిజమా? నిజం చెప్పమ్మా, చెప్పు. అదే కాదురా, అదే స్నేహితురాలు కూతురని చెప్పబోయి సుహాసిని కూతురని వచ్చేసి ఉండది. శ్రీవల్లి నా స్నేహితురాలి కూతుర్రా. అది చచ్చిపోతూ శ్రీవల్లిని నా చేతిలో పెట్టి చచ్చింది. వేరే దారి లేక నేనే శ్రీవల్లిని అనాథ శరణాలయంలో చేర్పించుండాను. నీ మీ తొట్టు రాబోడా, ఆమె నా కూతురు కాదు. సరే అమ్మా, నువ్వు ఒట్టేసావు కాబట్టి నమ్ముతున్నాను. పద నిషి.